క్రికెట్ ఆడే వాళ్ళకు, క్రికెట్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే పదం టోర్నమెంట్. వినింటారు కదా, టోర్నమెంట్. అంటే ఎప్పుడైనా కనుక మనం మన పక్క ఊరోళ్ళు వీళ్ళు జనరల్గా క్యాజువల్గా మ్యాచ్లు అన్నా కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 1-2 సార్లు, 3-4 సార్లు మిగతా అంటే ఎక్కువ ఊర్లతో కలిపి మండల లెవెల్లోనో, తాలూకా లెవెల్లోనో టోర్నమెంట్స్ అని చెప్పి జరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా తెలుగుదేశం పార్టీతో అప్పుడప్పుడు ఒక టోర్నమెంట్ లాంటిది నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ టోర్నమెంటు ఎలాంటి టోర్నమెంటు, అందులో పోటీ ఏంటి, డైవర్షన్ చేయడంలో, ఏదైనా ఒక సీరియస్ సబ్జెక్ట్ని డైవర్షన్ చేయడంలో నేను గెలుస్తానా మీరు గెలుస్తారా, విన్నర్ ఎవరు, ఒక సబ్జెక్టు డైవర్షన్ చేయడంలో విన్నర్ ఎవరు అని. అంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఎప్పుడు మామూలు మ్యాచ్లు ఆడుతూ పోతుంటుంది, రోజులు పడుకుని లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు. అండ్ షర్మిల గారు అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి అటు రోజు చేసే టీడీపీ మీడియాతో షర్మిల మేడం గారు వచ్చే టోర్నమెంట్ పోటీ పడుతూ ఉంటారు. డైవర్షన్, నేను బాగా చేశానా మీరు బాగా చేశానా, ఎవరు విన్నరు అని. తాజాగా నిన్న సింహాచలంలో గోడ ఫ్లెక్స్ లాగా ఊగుతూ పోయి జనాల మీద పడితే 20 రోజుల కింద కట్టింది. భక్తుల మీద పడితే భక్తులందరూ కనుక భక్తులందరూ కూడా చనిపోతే అంత సీరియస్ సబ్జెక్టు, నిన్న అంత సీరియస్ సబ్జెక్టు, ఆ సబ్జెక్టును డైవర్షన్ చేయడం కోసం కాకపోతే ఆ మేడం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నిరాహార దీక్ష దిగినారట. ఎందుకని? ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారట అమరావతికి. ఇంతకుముందు మట్టి నీళ్ళు ఇచ్చి అన్యాయం చేశారట. ఈసారి మట్టి నీళ్ళు ఇవ్వకుండా ఏమంటారు, మీరు ఏమిస్తారో చెప్పండి, చెప్పిరండి అని చెప్పి ఆమె నిరాహార దీక్ష కూర్చున్నారట. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆమె మీద కోడిగుడ్లతో దాడి చేశారట. ఆమెను అరెస్ట్ చేశారట. నిన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సింహాచలం అప్పన్న సన్నిధిలో భక్తులు దారుణంగా దుర్మార్గంగా చనిపోయారు. ప్రభుత్వ వైఫల్యం, మానిటరింగ్ భద్రత మీద మానిటరింగ్ లేకపోవడం, దీని మీద ఎవరైనా మాట్లాడతారు, దీని మీద ఎవరైనా కనుక ప్రశ్నించాలి. పోయి మరి ప్రధాని గారు వస్తున్నారు, ఆయన పర్యటన మీద నిరసన వ్యక్తం చేయాలంటే 2వ తేదీ కూర్చోవాలి పోయి. మరి సరే, ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉంటే బీజేపీ వాళ్ళు కోడిగుడ్డు రాళ్ళతో దాడి చేశారట. ఫుల్ వైట్ అంట, ఈమెను పోలీసులు అరెస్ట్ చేశారట. ఈ విధంగా అంటే సింహాచలం అప్పన్న గుడి చుట్టూ ఫుల్గా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఉన్న పనంగా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ ఏం చేయాలి, వాళ్ళకు కొన్ని హెడ్డింగ్లు కావాలి అన్నట్లే కరెక్ట్గా అదే టైంలోనే షర్మిల గారు చాలాసార్లు, సరే ఆ మేడం ఆ ఇంటెన్షన్ తోటి ఈ పాలిటిక్స్ చేస్తుందా లేకుంటే నిజంగానే డైవర్షన్ ఇంటెన్షన్తో చేస్తారో తెలియదు, కానీ కరెక్ట్ టైం ఎప్పుడైతే చంద్రబాబు గారి మీద, వాళ్ళ ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయో అప్పుడు మేడం గారు ప్రత్యక్షమైపోతూ ఉంటారు. ఇది కూడా అలాగే అనిపించింది. ఈరోజు మళ్ళీ ట్వీటు, మోదీ గారికి అమరావతి మట్టి నీళ్లు పంపిస్తున్నారట షర్మిల గారు. ఇంతకుముందు మీరు మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు, ఇది కౌంటర్గా పంపిస్తున్నాను నేను అని చెప్పి ఈరోజు మళ్ళీ ట్వీట్. అంటే నిన్న ఈరోజు మరి ఇంకా రేపు ఏం చేశారో తెలియదు, కానీ ఈ 2-3 రోజులు డైవర్షన్ పాలిటిక్స్ లాగే. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేడం ఇప్పటికిప్పుడు లైవ్ పాలిటిక్స్లో కనిపించేటట్లేరు. అప్పటి వరకు మామూలు మ్యాచ్లు ఆడుతుంటారు టీడీపీ మీడియా. అది ఎప్పుడోసారి నెలకో, 2 నెలలకు, 3 నెలలకు వాళ్ళతో పోటీగా మేడం గారు కూడా వస్తారు కాబట్టి ముక్కోనపు పోటీ టోర్నమెంటు. సో ఈ డైవర్షన్, మరి ఈ డైవర్షన్లో ఇటు షర్మిల గారు, టీడీపీ మీడియా మాత్రం ఒక్కో అంశంలో ఒక్కోరు మాత్రం హై అండ్ పెర్ఫార్మెన్స్. విన్నర్ ఎవరో తేల్చాలి అంటే మీరే తేల్చాలి అబ్బా మరి.